హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కోర్ జావా గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ స్కానర్ క్లాస్. స్కానర్ ఈజ్ ఏ ప్రీడిఫైన్డ్ క్లాస్ ఫ్రమ్ జావా. ఇది ఇంకొకరు క్రియేట్ చేయగలదు. ప్రీడిఫైన్డ్ అంటే సిస్టమ్ జావా లాంగ్వేజ్ క్రియేట్ చేసి ఉంటుంది. అండ్ ప్రీడిఫైన్డ్ క్లాస్ ఇది ఫ్రమ్ జావాలో. జావా యూటిల్ package and which provide a predefined methods and read data into Java program. అంటే స్కానర్ అనే ఒక ప్యాకేజ్ని ఇది ప్రీడిఫైన్డ్ మెథడ్స్ కింద ఉంటాయి. చాలా మెథడ్స్ అనేవి ఉంటాయి. ఇది దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలంటే java.util ప్యాకేజ్ అనే దాంట్లో అయితే ఇవి ఉంటాయి. అండ్ వాటిని మనం పొందాలంటే స్కానర్ ద ఫాలోయింగ్ సమ్ ఇంపార్టెంట్ ప్రీడిఫైన్డ్ మెథడ్స్ ఫ్రమ్ స్కానర్ క్లాస్లో ప్రీడిఫైన్ అయిన స్కానర్ క్లాసెస్ని చూద్దాం. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ బైట్, నెక్స్ట్ షార్ట్, నెక్స్ట్ ఇంట్, నెక్స్ట్ లాగ్, నెక్స్ట్ ఫ్లోట్, నెక్స్ట్ డబుల్, నెక్స్ట్ బెలూన్, నెక్స్ట్ పైన there are non-starting methods and we'll get the memory within the object and accessed with object name. దీనైతే ఆబ్జెక్ట్ నేమ్తో మనం యాక్సెస్ చేయొచ్చు. అండ్ దాన్నే మనం ప్రీడిఫైన్డ్ ప్రోగ్రామింగ్ అంటాం కదా. ఈ స్కానర్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఇది ప్రీడిఫైన్డ్ అండ్ నెక్స్ట్ బైట్. ఇవి బైట్ ఇంటూ షార్ట్, లాగ్, ఫ్లోట్, డబుల్ ఇవన్నీ చూస్తే మనకి ఒక డేటా టైప్స్ మాదిరిగా ఉన్నాయి కదా. ఇవి డేటా టైప్సే. డేటా టైప్స్లో ఉంటే ఫ్లోట్, ఇంటూ, షార్ట్, లాగ్ ఇవన్నీ స్కానర్ అంటే ఇవి తీసుకుంటాయి. మెయిన్ ఏంటంటే స్కానర్ ద్వారా ఇవి తీసుకుంటాయి. అంటే ఇంట్ ఇచ్చినప్పుడు ఇంట్ తీసుకుంటుంది, ఇంట్ వాల్యూ. షార్ట్ ఇచ్చినప్పుడు షార్ట్ వాల్యూ తీసుకుంటుంది. లాంగ్ వాల్యూ ఇచ్చినప్పుడు లాంగ్ వాల్యూ తీసుకుంటుంది. అండ్ ఫ్లోట్ ఇచ్చినప్పుడు ఫ్లోట్ వాల్యూ తీసుకుంటుంది డెసిమల్ రూపంలో. అంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెసేజ్ తీసుకున్నప్పుడు ఇలాంటివి తీసుకుంటుంది. అండ్ బెలూన్ కూడా తీసుకుంటుంది. ఇంటర్వల్ ఫాల్స్. మనం ఎస్ఆర్ నో అనే ఏదైనా అప్లికేషన్ అంటే తయారు చేసినప్పుడు ఎస్ఆర్ నో అనే ఆప్షన్ ఇస్తాం. అప్పుడు ఎస్ అని క్లిక్ చేసానా, నో అని క్లిక్ చేసినా అది బెలూన్ వల్లే క్రియేట్ అవుతుంది. అండ్ ఏదైనా ఫోన్ నెంబర్ తీసుకోవాలంటే లాగ్, అండ్ డెసిమల్ వాల్యూ ఏదైనా పెద్ద వాల్యూ తీసుకోవాలంటే డబుల్, అలా బయట ఇలాంటి వాల్యూస్ అన్నీ ఇది అయితే స్కానర్ ద్వారా మనం తీసుకుంటుంది. మెయిన్ తీసుకుంటాం అయితే స్కానర్ ద్వారా తీసుకుంటాం అయితే జరుగుతుంది. There are non-static methods and will get memory within the object can be accessed with the object name. ఇవన్నీ స్టాటిక్ అనేవి కాదు. స్టాటిక్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్టాటిక్ కాదు, ఇవన్నీ నాన్ స్టాటిక్. అండ్ నాన్ స్టాటిక్ అయితే వాటిని ఆబ్జెక్ట్ నుంచి పిలవాలి. ఇవి ఆబ్జెక్ట్ నుంచి పిలవాలి. దేర్ ఆర్ స్కానర్ సింటాక్స్ వచ్చేసి స్కానర్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ ఇన్. మనం స్కానర్ క్రియేట్ చేయాలంటే ముందు స్కానర్ ఎస్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. అండ్ న్యూ అనే కాడ ఎస్ అనే కాడ మన ఇష్టం వచ్చింది తెచ్చుకోవచ్చు. అండ్ న్యూ స్కాన్ అనేది కంపల్సరీ. అండ్ సిస్టమ్ ఇన్ జావా రిప్రజెంట్ కనెక్టింగ్ ఓఎస్ బఫరింగ్ స్కాన్ క్లాస్ ఆబ్జెక్ట్.
అండ్